నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. హిట్ టీవీలో ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ రెగ్యులర్‌గా మాట్లాడుతూనే ఉన్నాను. మీ నుంచి కూడా మంచి స్పందన లభిస్తూ ఉంది. హెల్త్ అండ్ బ్యూటీకి సంబంధించిన కొన్ని టిప్స్ రెగ్యులర్‌గా అందిస్తూనే ఉన్నాను. సో, ఈరోజు ప్రతి ఒక్కళ్ళకి చాలా ఇష్టమండి. ముఖ్యంగా ఆడపిల్లలకి జుట్టు చాలా అందం అని చెప్తూ ఉంటారు. జుట్టు పొడవుగా ఉండటం కన్నా ఒత్తుగా ఉండటం చాలా ఇంపార్టెంట్. అది ఫస్ట్ అందరూ గ్రహించాల్సిన విషయం. జుట్టు ఒత్తుగా లేకుండా పొడుగ్గా ఉన్నా కూడా కొన్ని ఫాల్ట్స్ ఉన్నట్టే. అంటే కొన్ని రోజులకే ఆ పొడవైన జుట్టు రాలిపోయే ప్రమాదం ఉంటుంది. అదే ఒత్తుగా జుట్టుంటే మీకు స్కల్‌కి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్ లేనట్టు. సో, నేనిప్పుడు చెప్పే ఈ దీన్ని ఆహారంగా తీసుకోవచ్చు. మనందరికీ తెలిసిన విషయమే కరివేపాకు. సో, ఈ కరివేపాకు మనం ఆహారంగా తీసుకోవటం చాలా మంచిది. చాలామంది కూరల్లో నుంచి కరివేపాకుని తీసి పక్కన పెడుతూ ఉంటారు. అస్సలు మంచిది కాదు. కరివేపాకు వల్ల ప్రయోజనాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కరివేపాకు వల్ల కడుపులో నులిపురుగులు అంటూ ఉంటారు కదా! ఇంకొకటేమిటంటే జుట్టు. మీరు రెగ్యులర్‌గా కరివేపాకు పొడిని కానీ, కరివేపాకుని కానీ రెగ్యులర్‌గా తీసుకోవటం వల్ల మీకు కడుపులో నులిపురుగుల సమస్య ముఖ్యంగా పిల్లలకి, చిన్న పిల్లలకి 10 సంవత్సరాల లోపు పిల్లలకి ఈ నులిపురుగులు రావటం, మోషన్ సరిగ్గా వెళ్ళకపోవటం, అలెర్జీ రావటం, దానివల్ల కడుపుకి సంబంధించిన అనేక రకమైన సమస్యలు రావటం జరుగుతూ ఉంటుంది. దానన్నిటికీ చెక్ చెప్పాలి అంటే కరివేపాకుని రెగ్యులర్‌గా పిల్లలకి అసలు ఎక్కువ మోతాదులో ఇవ్వాలి. అట్‌లీస్ట్ రైస్‌లో నుంచి కానీ మనం కూరల్లో వేసే కరివేపాకుని తీసి పక్కన పడేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక రెండో విషయం ఏమిటంటే జుట్టు. జుట్టు పొడుగ్గా పెరగాలని, అందంగా ఉండాలని చాలామందికి కోరికుంటుంది. అది సహజం. ప్రతి ఒక్కళ్ళకి సహజ లక్షణం. ఇది అమ్మాయిలు, అబ్బాయిలు అని కాదు. ప్రతి ఒక్కళ్ళకి జుట్టు ఒత్తుగా ఉంటేనే ఆ అందం వేరు కదా! సో, జుట్టు అందంగా ఉండటానికి కరివేపాకుతో ఏం చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. కరివేపాకు, మెంతులు, పెరుగు, నిమ్మరసం. అంతే. ఈ 4 ఐటెమ్స్ మన జుట్టుని ఎంత దృఢంగా ఉంచుతాయంటే మాటల్లో చెప్పలేను. ఇవి 4 వేసుకుంటాం. మేము సరైన ఫుడ్ తీసుకోవట్లేదు. సరైన దానికి షాంపూస్ కానీ, లేకపోతే హెయిర్ ఆయిల్స్ కానీ సరిగ్గా అప్లై చేయట్లేదు అంటే, దానికి నేనైతే ఏం చేయలేను. నేనే కాదు, డాక్టర్స్ కూడా ఎవరు ఏమీ చెప్పలేరు. సో, మనం పాటించాల్సింది ముందు ఏమిటి అంటే, ఆహారంగా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. కడుపులోకి ఏం వెళ్తుంది, రోజు ఆహారంగా ఏం తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, జుట్టు రాలుతుంది అంటే దానికి ప్రధాన కారణం అంటే నాకు తెలిసిన ప్రధాన కారణాల్లో థైరాయిడ్ సమస్య ఉండొచ్చు. ప్రెగ్నెన్సీస్ టైంలో జుట్టు రాలొచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ అంటే పిల్లలు పుట్టిన తర్వాత 3 నెలల వరకు జుట్టు రాలటం అనేది చాలా కామన్. సో, ఆ టైంలో కూడా మీ జుట్టు బాగా ఉండాలి అంటే ఇది బాలింతలకైనా మనం మామూలుగా డెలివరీ అయిన తర్వాత బాలింతలు అంటారు కదా! వాళ్ళు కూడా ఈ ప్యాక్ వేసుకొని గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేయటం వలన జుట్టు దృఢంగా ఉంటుంది. ముఖ్యంగా జుట్టు రాలే సమస్య నుంచి బయటపడాలి అంటే కరివేపాకుని ఆహారంగా తీసుకోవటం, బాదం, జీడిపప్పు, బాగా ఎక్కువగా ఊడుతుంది జుట్టు అంటే ఇవి ఆహారంలో చేర్చుకునే ప్రయత్నం చేయండి. వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ తాగాలి. మినిమమ్ ప్రతి ఒక్కరూ 4 లీటర్ల నీళ్లు తప్పకుండా తాగాలి. అంటే 8-9 గ్లాసుల నీరు ప్రతిరోజు 100% ప్రతి ఒక్కళ్ళు తాగి తీరాలి. ఇంకా ఎక్కువ తాగినా మంచిదే. అలా అని 8, 9 లీటర్లు తాగాలని కాదు. అది వింత దాహం, మళ్ళీ అదొక జబ్బు కిందకి వెళ్తుంది. సో, 4-5 లీటర్ల నీళ్లు హ్యాపీగా తాగొచ్చు. తాగాలి కూడా. తాగటం వల్లనే ఈ జుట్టు రాలే సమస్యలు ఇవి. ఇంకొకటి ఏమిటి అంటే జుట్టు రాలకుండా ఉండాలి అంటే స్ప్రౌట్స్ అంటూ ఉంటారు కదా! మొలకలు.
ఈ మొలకల్ని రెగ్యులర్‌గా పొద్దున ఉదయం టిఫిన్స్‌లో తప్పకుండా చేర్చుకోండి. టిఫిన్స్‌ని పక్కన పెట్టేసి మీరు మొలకలు తినటం వలన కూడా జుట్టు మంచిగా ఒత్తుగా పెరుగుతుంది. అట్ ద సేమ్ టైమ్ మంచి హెల్తీ హెయిర్ అనేది మీ సొంతం అవుతుంది. ఈ టిప్స్‌తో పాటుగా ఈ ప్యాక్ వేసుకోండి రెగ్యులర్‌గా. కనీసం వారంలో ఒక్కసారైనా ఈ ప్యాక్ వేసుకోండి. ప్రతి ఒక్కళ్ళకి వీక్ ఆఫ్స్ ఉంటాయి. అమ్మాయిలకైనా, అబ్బాయిలకైనా ఎవరికైనా కూడా సండేసో, సాటర్‌డేసో లేదా వీక్స్‌లో ఎప్పుడైనా కానీ ఆఫ్ తీసుకుంటారు కదా! ఆ రోజు చక్కగా ఎందుకంటే ఈ ప్యాక్ వేసుకున్నాక కనీసం 45 మినిట్స్ నుంచి 1 అవర్ వరకు ఆ ప్యాక్ ఉంచుకోవాలి తలకి. దానివల్లనే మనకి ఆ రసం అనేది స్కల్‌కంతటికి దిగి తప్పకుండా స్కల్‌లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, ఆహ్, తెల్ల వెంట్రుకలు అంటారు కదా! కొంచెం డ్రై హెయిర్ ఉండటం, తెల్ల వెంట్రుకలు రావటం చిన్న ఏజ్‌లోనే. సో, వీటన్నిటికీ చెప్పొచ్చు. ఈ ప్యాక్ వేసుకోవాలి. ఈ ప్యాక్ ఏ విధంగా వేసుకోవాలి? సో, కరివేపాకుని మెంతులు, పెరుగు, నిమ్మరసం. నిమ్మరసం ఒక్కటి నేను తర్వాత చెప్తాను ఈ నిమ్మరసానికి సంబంధించి. పెరుగు, మెంతులు సమపాలలో అంటే ఇది ఒక కప్పు తీసుకుంటే, ఇది కూడా ఒక కప్పు తీసుకోవాలి. కరివేపాకు 2 కప్పులు తీసుకోవాలి. కరివేపాకుని కాస్త ఎక్కువగా తీసుకోవాలి. తీసుకొని మిక్సీ పట్టుకోండి. నిమ్మరసం ఆల్రెడీ మీకు లోపల తలలో కనుక ఒకవేళ పొక్కులు ఉన్నా, లేదా ఎనీ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ఆల్రెడీ స్కల్ గనక దెబ్బతిని ఉంటే మంటగా అనిపిస్తే నిమ్మరసాన్ని అవాయిడ్ చేయండి. నిమ్మరసం వేసుకోవద్దు. దాని బదులుగా మీరు కొబ్బరి నూనెని కలుపుకోవచ్చు. కొబ్బరి నూనె కానీ, ఎనీ ఆయిల్స్ మీకు హెయిర్ ఆయిల్ మీరు ఏది వాడుతున్నారో రెగ్యులర్‌గా ఆయిల్‌ని కలుపుకొని పెట్టుకోవచ్చు. లేదు మాకు ఎటువంటి ప్రాబ్లమ్ లేదు, హెయిర్ మాత్రమే ఊడుతుంది అంటే చక్కగా నిమ్మరసాన్ని కలుపుకోండి. సి విటమిన్ చాలా బాగా పనికొస్తుంది నిమ్మరసం. ఒక 2 స్పూన్లు సరిపోతుంది. 2 స్పూన్స్ సరిపోతుంది నిమ్మరసం. ఆ నిమ్మరసాన్ని కలుపుకొని ఎలా ఉండాలి ఆ కన్సిస్టెన్సీ అంటే ఆహ్, ఇలా పట్టుకుంటే మనకి ప్యాక్ లాగా పట్టేసేయాలి తలకి. జారుడుగా ఉండకూడదు. జుట్టు కుదుళ్ళ నుంచి వేళ్ళతో మసాజ్ చేస్తూ నీట్‌గా మొత్తం చివరి వెంట్రుక వరకు పట్టించాలి. పట్టించి చక్కగా అమ్మాయిలైతే కొప్పులాగా అలా వేసుకోండి. అబ్బాయిలైతే అలా వదిలేయొచ్చు. సో, ఇది కనీసం 45 నుంచి 1 అవర్ వరకు మనం అలాగే ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో లేదా చల్లటి నీళ్ళతో కడుక్కోగలిగితే ఇంకా మంచిది. అసలు జుట్టుకి వేడి అనేది అస్సలు పనికిరాదు. మీరు అస్సలు మేము బాగా మాకు సైనస్ ప్రాబ్లమ్ ఉంది, ఇంకా వేరే ప్రాబ్లమ్ ఉంది, తలస్నానం చేస్తే జలుబు చేస్తుంది, ఇలాంటివి సమస్యలు ఉన్నవాళ్ళు గోరువెచ్చటి నీళ్ళతో తలని కడిగేసుకోవచ్చు. షాంపూ చెయ్యొద్దు. అది మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే షాంపూ కానీ, కుంకుడుగాయలు కానీ ఏమీ చెయ్యొద్దు. సో, ఇది కడుక్కున్న తర్వాత జుట్టు మొత్తం ఆరిన తర్వాత ఆయిల్ అప్లై చేయండి. సో, ఏ ఆయిల్ అప్లై చేస్తారు? నేనైతే నన్నడిగితే గనక ఆల్మండ్ ఆయిల్ అని చెప్తాను. అంటే బాదాం నూనె మనకి మార్కెట్‌లో దొరుకుతుంది. లేదా మనం ఆడించుకోవచ్చు. చక్కగా గానుగలో ఆడించుకున్న బాదాం నూనె కానీ, లేదా మార్కెట్‌లో మంచి ప్రోడక్ట్ తీసుకొని బాదాం నూనె పట్టించండి. బాదాం చాలా అంటే చాలా హెల్తీ హెయిర్‌కి. సో, అలా కాదు మేము కొబ్బరి నూనె వాడతాం. కొబ్బరి నూనె కూడా చాలా మంచిది. కొబ్బరి నూనె వాడేవాళ్ళు కాస్త గోరువెచ్చగా చేసుకొని కొబ్బరి నూనెని హెయిర్‌కి పట్టించేయండి. జుట్టు మొత్తం ఆరిపోవాలి. ఆరిన తర్వాత మాత్రమే ఆయిల్ పట్టించాలి. అలా 1 డే ఉంచేసేయాలి కంప్లీట్‌గా. అందుకనే నేను వీక్ ఆఫ్స్ అని ఫస్టే మెన్షన్ చేసింది అందుకని. ఈ ప్రాసెస్ అంతా ఇంట్లో ఉంటేనే కుదురుతుంది కాబట్టి. సో, అలా చేసుకున్న తర్వాత చక్కగా అది ఆయిల్ మొత్తం మీకు నైట్ అంతా అలా హ్యాపీగా తలకి, జుట్టుకి రెస్ట్ ఇచ్చి మరుసటి రోజు హెడ్ బాత్ చేయండి. మాక్సిమం కెమికల్స్ తక్కువగా ఉన్న షాంపూస్ వీలైతే కుంకుడు నీళ్ళతోనే చక్కగా ఆ వాటర్‌తోనే షాంపూ చేసుకోవడం వలన జుట్టు అనేది కడుక్కోవడం వల్ల ఇది రెగ్యులర్‌గా ప్రతి వారం వీలైతే మీకు కుదిరితే గనుక వారానికి 2 సార్లు ఈ ప్యాక్స్ వేసుకోవటం, ఇలా ఫుడ్ తీసుకోవడం వలన తప్పకుండా మీరు 2 నెలల్లోనే అంటే 60 డేస్‌లోనే కనీసం 60 డేస్ అంటే ఒక 8-10 టైమ్స్ అనుకోండి. మీరు ఈ ప్యాక్ వేసుకోవడం, ఈ ఆహారాన్ని 2 నెలల పాటు పాటించటం, ఈ ప్యాక్‌లు కనీసం ఒక 10 సార్లు వేసుకోవటం వలన తప్పకుండా మీరు హెయిర్ గ్రోత్ అనేది అబ్జర్వ్ చేస్తారు. ఇంత చేసినా మీకు హెయిర్ గ్రోత్ అవుతుంది అంటే తప్పకుండా బ్లడ్ టెస్ట్‌లు చేయించుకోవాలి. మీకు ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉందేమో తప్పకుండా కనుక్కోవాలి. లేదు మీకు ఎటువంటి ప్రాబ్లమ్ లేదు అంటే తప్పకుండా మీకు జుట్టు అనేది పెరగటం ఖాయం. ఇది నేను ప్రాక్టికల్‌గా నేను ప్రూవ్ అయిన విషయం చెప్తున్నాను. ఎందుకంటే నేను రెగ్యులర్‌గా చేసే విషయం చెప్తున్నాను.
జుట్టు పెరగట్లేదు, జుట్టు ఊడిపోతుంది అంటే నేను ఇంట్లో వాళ్ళకి అదే చేస్తాను. నేను కూడా స్పెషల్‌గా ఇదే ప్యాక్ వేసుకుంటూ ఉంటాను. కరివేపాకు కాస్త కనపడగానే ఈ ప్యాక్ వేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. సో, 100% ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. నో డౌట్ అబౌట్ ఇట్. ఒక్కసారి మీరు కూడా ప్రయత్నించండి. నచ్చింది కదా వీడియో? మీకు అర్థమైంది కదా ఏది ఆహారంగా తీసుకోవాలి, ఎలా ప్యాక్ వేసుకోవాలి అనేది ఒకసారి మీరు ప్రయత్నించి చూడండి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళకి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే హెల్తీ విషయం కదా! ప్రతి ఒక్కళ్ళు పాటించాలి. సో, లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే హిట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. Hit TV app, all the success for their launch. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now.